Many years ago, decades ago, people came to me and they said, what do you do first? Do you do retirement first, or do I do kids' college first? That's very important. Do I have an emergency fund first? That's really important. I need to get rid of this stupid credit card debt. It's 22%. That's very important. Where do I start? And what we did at the time many years ago was we laid it out, and then we adjusted it a couple times in the early days. We only adjusted it in 25 years. But we laid out what to do first, what to do second, and we call them the baby steps. Because if you want to eat an elephant, you do it a bite at a time. So if you want to get control of your money, you do it a step at a time. Baby steps. ఏంటోయ్ మళ్ళీ మొదలు పెట్టేసావు వంటల వీడియోలా చూస్తున్నావు? అయ్యో అసలు కాదు, ఈ రోజు కుకింగ్ వీడియోస్కి గ్యాప్ ఇచ్చాను. అయితే నేను చూసేది వింటే నీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నేను ఒక ఆయన అంటే ఫినాన్స్ గురువు అయిన దేవ్ రామ్జీ గారు చెప్పిన కొన్ని సూక్తులతోటి రుణాలు ఉండవన్నీ త్వరగా తీర్చేసుకుని నా ఆస్తిని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాన్ని చూస్తున్నాను. ఓ అదేలాగా పూర్తిగా డెట్ ఫ్రీ అయిపోవచ్చా? ఏం చెప్పారు? ఆయన చెప్పిన ఈ కాన్సెప్ట్ చాలా రియాలిటీకి దగ్గరగా మనం అందరం కూడా మన జీవితాల్లో ఇటువంటి అలవాట్లని పద్ధతుల్ని కానీ అలవర్చుకుని సలహాల్ని పాటించినట్టయితే తప్పకుండా రుణాల్ని త్వరగానే మనం తీర్చేసుకోగలుగుతాం. దీన్ని ఆయన 7 బేబీ స్టెప్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చెప్పారు. 7 బేబీ స్టెప్స్ చాలా వింటుంటేనే చాలా బాగుంది. అయితే త్వరగా రుణాలు తీర్చుకునే విధాన్ని నాకు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓ తప్పకుండా, ఎందుకు కాదు, చెప్పిస్తాను. 7 కాన్సెప్ట్స్ ఏంటో, 7 బేబీ స్టెప్స్ ఏంటో. ఇప్పుడు చూసారు కదా ఈ సంభాషణ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోని. అయితే మీరు కూడా అసలు ఈ 7 బేబీ స్టెప్స్ ఏంటి, అయితే దేవ్ రామ్జీ గారు అసలు ఏం చెప్పారు, అండ్ ఎలా మీ యొక్క ఆస్తులని ఆర్ మీ డబ్బులని ఎన్నో రెట్లు పెంచుకోవాలి అండ్ త్వరగా రుణాలని తీర్చేసుకుని డెట్ ఫ్రీ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి అని ఆతృతగా ఉన్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా మిస్ కాకుండా పూర్తిగా చూసేయండి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ మొట్టమొదటిసారిగా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూస్తున్నట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ఆ సబ్స్క్రైబ్ బటన్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం. కాబట్టి నేను సిఏ హిరణ్ అండ్ ఈరోజు మనం చూడబోయేది దేవ్ రామ్జీ అన్న ఆయన తీసుకొచ్చిన 7 బేబీ స్టెప్స్ ద్వారా మనము ఆర్థిక స్వేచ్ఛని ఎలాగ త్వరగా పొందాలని. అయితే ఆయన చెప్పిన 7 స్టెప్స్లోకి వెళ్ళడానికన్నా ముందు అసలు దేవ్ రామ్జీ అని ఆయన ఎవరు? 1992లోని రామ్జీ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీని స్థాపించి ఇప్పుడు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఆర్థిక ప్రణాళికల్లోనే ఆర్థిక సమస్యల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎన్నో రకాల సేవల్ని అందిస్తూ వాళ్ళ ఆర్థిక ప్రణాళికల్లోనే వాళ్ళ ఆర్థిక జర్నీలోనే ఒక భాగంగా మిగులుతున్నారు. ఈయన దేవ్ రామ్జీ గారు అసలు ఈ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తూనే కూడా 8 చాలా పాపులర్ అయిన పుస్తకాలని రచయించారు. సో ఈ పుస్తకాల ద్వారా ఆయన యొక్క ఆర్థిక సూక్తులు కానీ పద్ధతులు కానీ ప్రణాళికలు కానీ చాలా వివరంగా స్పష్టంగా రాశారు. అందుకనే ఆ పుస్తకాలు కూడా చాలా ఎక్కువ పాపులర్గా మిగిలినాయి. ఇక్కడితో ఆగిపోకుండా ఆయన టీవీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా ఆయనకంటూ ద రామ్జీ షో అనే ఈ పర్టికులర్ ఎంటర్టైన్మెంట్ షో ద్వారా ఎంతో ఆర్థిక జ్ఞానాన్ని మన ముందు పంచుతూ చాలా గమ్మత్తైన విషయాల్ని కూడా తెలియపరుస్తూ ఉంటారు. అయితే ఈయన అంటే అన్నిట్లోని తన బుక్స్లో కానీ తన ఎంటర్టైన్మెంట్ టీవీ షోస్లో కానీ వాళ్ళ యొక్క కంపెనీ ద్వారా ఇచ్చే సేవల్లో కానీ అన్నిటికీ ఈయన యొక్క ఆర్థిక జ్ఞానాన్ని సారాంశం కింద మనం వడకట్టి అసలు విషయాలు ఏంటి అని తెలుసుకోవాలి అని అంటే 7 బేబీ స్టెప్స్. సో నేమ్ నుంచి బేబీ స్టెప్స్ అంటే ముఖ్యంగా మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వివిధ రకాల విషయాలు, వివిధ రకాల సిచ్యువేషన్స్ ఇవన్నిటిని దాటుకొని వివిధ రకాల ఆర్థిక బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ 7 బేబీ స్టెప్స్ అనేది అందరి జీవితాల్లో చాలా ముఖ్యమైనవి అని అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి బేబీ స్టెప్స్ అసలు ఏంటి అని తెలుసుకుందాం. One is you save $1,000 quickly. Little starter emergency fund. Once you've done that, and some of you just have that money, you just name it that just now, you already did baby step 1, you just reset that money in your mind over to the మొట్టమొదటి బేబీ స్టెప్ ఆయన చెప్పేది ఏంటంటే జస్ట్ అసలు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అలవాటు లేని వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా అంటే హఠాత్తుగా క్రియేట్ చేయవలసిన ముఖ్యమైన మొదటి విషయం ఏంటి అని అంటే ఒక ఎమర్జీ ఫండ్స్ని ఏర్పరచుకోవడం. సో ఆయన దాదాపుగా $1,000 అంటే దాన్ని మన యొక్క రూపీస్కి కన్వర్ట్ చేసినట్టయితే 80,000 నుంచి ₹1,00,000 మధ్యలో మనము వెంటనే ఒక ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పరచుకోవాలి. సో మీరేమనుకుంటారు, నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదా మళ్ళీ ఒక ఎమర్జెన్సీ ఫండ్ కింద ఎందుకు మార్చాలని? అకౌంట్లో డబ్బులు కానీ ఉన్నట్టయితే మన చేతిలో డబ్బులు ఉన్నట్టయితే ఏదో ఒక ఖర్చుని మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అదే ఒక క్రమశిక్షణగా వచ్చిన డబ్బుల్లోని
దాంట్లోని ఒక ₹1,00,000 అంటే ఎప్పుడు ఏమొస్తుంది అని మనకు తెలియదు కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ అని దీనికి పేరు ఎందుకు వచ్చింది అని అంటే అటువంటి అనూహ్య సంఘటనలు కూడా మనం ఎదుర్కోవడానికి ఈ డబ్బుల్ని మనం దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీ యొక్క రెగ్యులర్ అకౌంట్లో కాకుండా ఒక సెపరేట్ బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేసి ఈ డబ్బులు అందులోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నట్టయితే ఏదైనా ఒక అనూహ్యమైన సంఘటనలో అనుకోని పరిస్థితులు మనకి హెల్త్ పరంగా కావచ్చు, కుటుంబ సభ్యులకి ఏదైనా అవసరాలు కావచ్చు, మన ఇంటి ఖర్చులు కానీ కారు బండి వీటన్నిటికీ కూడా ఖర్చులు అవుతాయి కదా. సో ఇవేమీ అవ్వకుండా ఆర్ వీటి గురించి మనం షాక్కి గురవ్వకుండా మనల్ని మనము ముందే తయారు చేయాలి అని అంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు ₹1,00,000? సో ఒక సాధారణంగా కావాలి అని అంటే ఎంతో కొంత ఎస్టిమేట్ అనేది అప్పుడు లెక్కలేసుకుని క్యాలిక్యులేటర్ ద్వారా చేద్దామని వాయిదా వేసేవాళ్ళం కాస్త ఒక ₹1,00,000 అని మైండ్ ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఆ డబ్బుల్ని కానీ పక్కన తీసి పెట్టుకున్నట్టయితే తప్పకుండా ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోకి ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం ఉపయోగపరచుకోవచ్చు. అయితే అసలు ఇంత మొత్తాన్ని ఈ ₹1,00,000 ఎలాగ మనము దాయాలి ఆర్ ఎలాగ మనము పొదుపు చేయాలి? మొట్టమొదటిది మనం పెట్టే అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవాలి. బయట తినడం, విలాసవంతంగా అవసరం లేకపోయినా కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాల మీద ఖర్చు చేయడం ఆర్ లేకపోతే బయటికి సినిమాలకి షికార్లకి ఎప్పుడన్నా ఒకసారి ఓకే, అదే అలవాటుగా ప్రతిరోజు ఆర్ ప్రతి వారం వెళ్ళే ఈ ఖర్చుల్ని తగ్గించుకోవడం. అండ్ అలానే ఖర్చుల్ని తగ్గించుకుంటే కొంచెం ఆదాయం అనేది మనం పొదుపు చేసుకోవచ్చు. అండ్ రెండవది వచ్చే ఆదాయాన్ని ఇంకా ఎన్ని విధాలుగా పెంపొందించుకోవచ్చు ఆర్ పెరిగించుకోవచ్చు అనే విషయాన్ని చూడాలి. మీరు ఒక చోట పనిచేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారంటే అరే ఉద్యోగం చేస్తున్నారు కదా చాలు అని అనుకునే రోజులైతే కాదు. ఉద్యోగంతో పాటు ఏదైనా ఒక సైడ్ బిజినెస్ కానివ్వండి ఆర్ ఇప్పుడు ఆన్లైన్లో అమ్మకాలు ఈ సేల్స్ చేయడం అంటూ కొత్త రకాల వివిధ రకాల విషయాలు వచ్చినాయి. వీటితో పాటు మీకేమన్నా సొంతగా టాలెంట్ ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు డబ్బుల రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక డ్రాయింగ్ చేయించడము, పెయింటింగ్స్ వేసి అమ్మడము, ఇటువంటి వివిధ రకాల విషయాలు. సో వచ్చే ఒకే సోర్స్ ఆఫ్ ఆదాయం ఆర్ ఒక చోటు నుంచి వచ్చే ఆదాయం మీద మాత్రమే కాకుండా వివిధ రకాల ఆదాయాలకి సృష్టించుకున్నట్టయితే తప్పకుండా ఎక్కువ ఆదాయం వచ్చి సేవింగ్స్ అనేది మీరు ఎక్కువ చేసుకోగలరు. సో ఇలాగ మీరు ఎమర్జెన్సీ ఫండ్ని కూడా ఏర్పరచుకోగలరు. సో మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ని ఎందుకు ఏర్పరచుకోవాలి అంటే ఇప్పటిదాకా వివిధ రకాల వీడియోల్లోని ఇటువంటి ఆర్థిక సలహాలు, ఆర్థిక పద్ధతుల గురించి తెలియపరిచేటప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ యొక్క ముఖ్యతని, ప్రాముఖ్యతని మేము చెప్పుకుంటూనే వచ్చాం. మళ్ళీ చెప్తాను వినండి. మర్ఫీస్ యొక్క లా ద్వారా కానీ ఆయన లా ఏంటి అని చూసినట్టయితే ఏదన్నా ఒకటి తప్పు జరగచ్చు ఆర్ ఏదన్నా ఒక అనుకోని సంఘటన జరగచ్చు అని అంటే అది ఖచ్చితంగా కొన్నిసార్లు జరిగే తీరుతుందంట. అటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఎవరి దగ్గర నుంచి అన్న రుణం తెచ్చుకోవడం లేకపోతే క్రెడిట్ కార్డు మీద ఖర్చు పెట్టడం లాంటివి చేస్తాం. అప్పుడు చూసుకోవచ్చు కదా, క్రెడిట్ కార్డు మీద కడితే మళ్ళీ దాన్ని తీర్చేసుకోవచ్చు కదా అని ఇటువంటి యాటిట్యూడ్ని కానీ డెవలప్ చేసుకున్నట్టయితే ఇది చాలా ఒక డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళి ఎక్కువ రకాల అప్పుల్లో మనము కూడుకుపోతామని తెలుస్తుంది. సో అందుకని ఎమర్జెన్సీ ఫండ్గా మొట్టమొదటి బేబీ స్టెప్ మీరు చేయవలసింది ఏంటి అని అంటే ఒక ₹1,00,000 పక్కన తీసి ఇంకో బ్యాంక్ ఖాతాలోని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం కేటాయించి పెట్టుకోవడం. Baby step 2 is you pay off all of your debt except your home using the debt snowball. The debt snowball is where you list your debts, smallest to largest, pay minimum payments on everything but the little one. You attack the little one with a vengeance. You're not going on vacation. You're in debt. You're broke. You're not going out to eat. You're in debt. You're broke. You work all the time. You're in debt. You're broke. There's a great place to go when you're broke. To work. రెండవ బేబీ స్టెప్ అనేది చాలా గమ్మత్తైన కాన్సెప్ట్ ఈయన తయారు చేశారు. మనందరి సైకాలజీకి సరిపోయేటట్టుగానే అందరికీ కూడా యూనివర్సల్గా ఈ డెట్ స్నోబాల్ అనే ఒక కాన్సెప్ట్ని తయారు చేశారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక కొండకి కొండ ఎక్కాలని ఒక ట్రెక్కింగ్ స్పాట్కి వెళ్ళారని అనుకుందాం. ఒక 100 స్టెప్స్ లేకపోతే 200 స్టెప్స్ దాటితే మీ యొక్క గమ్యాన్ని మీరు చేరుకుంటారని తెలుస్తుంది. అయితే ఒకేసారి కింద మొదటి స్టెప్ మీద కానీ మీరు నుంచి 200 స్టెప్స్ చూస్తే ఎలా కనిపిస్తుంది? అరే 200 స్టెప్స్ ఎక్కాలా అని అనిపిస్తుంది. సో అలా కాకుండా 200 స్టెప్స్ అని మైండ్ ఫిక్స్ చేసుకుని ఒక 10గా ప్రతి ఒక్క 10 దాంట్లోని 10 మెట్లు ఎక్కిన తర్వాత అరే 10 మెట్లు ఎక్కాం కదా అని అయిపోయిన వాటిని కానీ వెనక్కి తిరిగి చూసుకున్నారనుకోండి, అవి చిన్న ఆ విన్స్ లాగా అంటే చిన్న గెలుపులు తెలియకుండానే మిమ్మల్ని ఆ 200 మెట్లు ఎక్కించేయగలదు. సో ఇదే కాన్సెప్ట్ని ఈయన డెట్ స్నోఫాల్ అంటే రుణాల్ని ఎంత త్వరగా తీర్చుకోవడానికి ఈ డెట్ స్నోఫాల్ అనే కాన్సెప్ట్ని తయారు చేశారు. సో ఈ కాన్సెప్ట్ ఆధారంగా కానీ చూస్తే మీరు అసలు ఎన్ని రుణాలు తీసుకున్నారో ఒక పెన్ను పేపర్ తీసుకుని లిస్ట్ కింద రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ప్రతి నెల ఎంతో కొంత మినిమం అమౌంట్స్ అనేవి చెల్లిస్తారు ఈఎంఐ రూపంలో. అలా కట్టేసిన తర్వాత ఎక్స్పెన్సెస్ మీ ఖర్చులు పోగా ఏదైతే రిమైనింగ్ క్యాష్ ఉంటుందో అంటే
మిగిలిన డబ్బులు మీ దగ్గర అధికంగా కానీ ఉన్నట్టయితే దాన్ని మొదట మీకుండే లిస్ట్లోని, అంటే మీరు రుణాల లిస్ట్ రాసుకున్నారు కదా, ఒక 5 రుణాలు ఉన్నాయి అని అనుకుందాం. ఈ 5 రుణాల్లో తక్కువ శాతం ఏ రుణం ఉందో ఆ రుణాన్ని ఫస్ట్ తీర్చుకోవడానికి ట్రై చేయాలి. అలా ఒక రుణం అయిపోయిన తర్వాత మిగిలిన 4 వాటిల్లో ఏదైతే తక్కువ రుణం ఉంటుందో మళ్ళీ దాని మీద టార్గెట్ అనేది పెట్టుకోవాలి. సో ఇలా చిన్న చిన్నగా ఉండే రుణాలని కానీ మొట్టమొదటి తీర్చుకుంటూ వెళ్ళినట్టయితే ఈ చిన్న చిన్న గెలుపులతోటి మనకి తెలియకుండానే పెద్ద పెద్ద రుణాలు ఆర్ మొత్తం రుణాలని మనం తీర్చేసుకుంటామంట. ఒక చిన్న ఉదాహరణకి మీ దగ్గర ఒక 5 లోన్స్ ఉన్నాయని అనుకుందాం. మొట్టమొదటిది క్రెడిట్ కార్డ్ లోన్ ₹1,00,000, రెండవది ఎడ్యుకేషన్ లోన్ 10 లక్షలు, పర్సనల్ లోన్ 3 లక్షలు, కార్కి తీసుకున్న లోన్ 8 లక్షలు అండ్ ఇంటి మీద తీసుకున్న లోన్ 75 లక్షలు ఉన్నాయని అనుకుందాం. సో 5 ఉన్నాయా? ఇందులోని చాలా తక్కువ, అతి తక్కువైనది ఏంటి? క్రెడిట్ కార్డ్ మీద తీసుకున్న 1,00,000. మీ దగ్గర కానీ ఖర్చులు పోగా ఈఎంఐస్ కట్టేసిన తర్వాత అమౌంట్ కానీ ఉంటే మొదట ఆ ₹1,00,000 తీర్చుకోండి. అలా అయిపోయిన తర్వాత పర్సనల్ లోన్కి రండి 3 లక్షలు, అది కూడా అయిపోతే కార్ లోన్ 8 లక్షలు, అది అయిపోతే ఎడ్యుకేషన్ లోన్ 10 లక్షలు. ఇవన్నీ అయిపోగానే ఈ పెద్ద తల ఏదైతే హోమ్ లోన్ తీసుకుంటామో దానికి నేను ఇంకొక బేబీ స్టెప్లోని మీకు చిట్కా అనేది చెప్తాను. సో ఇది 2. When you get out of debt, you finish baby step 3 with the gazelle intensity, and that's 3 to 6 months of expenses. Then we turn off the intensity and we move from intensity to intentionality, and we do. మూడవ బేబీ స్టెప్ తీసుకోవాల్సింది ఏంటి అని అంటే 3 నుంచి 6 నెలల మధ్యలోనే, అంటే ఈ నెలలకి ప్రతి నెల అయ్యే ఖర్చులు ఎంతైతే ఉంటాయో అవి ఇంటూ 6 రెట్లు, అంటే 6 నెలలకి సరిపోయే ఒక మొత్తం ఫుల్లీ ఫండెడ్ ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి. అదేంటండి ఇప్పుడే కదా ఎమర్జెన్సీ ఫండ్ కోసం ₹1,00,000 తీసి పెట్టమన్నారు, మళ్ళీ దాన్నే 3 నుంచి 6 నెలల్లో మీకు అయ్యే ఖర్చులకి మళ్ళీ దాన్ని కూడా పక్కకు తీసి పెట్టమంటారు. అర్థం కావట్లేదని అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. ఇప్పటి వరకు మీరు అసలు స్టార్టే చేయకపోతే ఒక ₹1,00,000 అనేది ఒక మామూలు అంచనాగా పక్కకి తీసి పెట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది ముఖ్యం. కానీ నేను చెప్పిన ఈ స్నోబాల్ థియరీ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, డెట్ స్నోబాల్ లాంటిది, మీ యొక్క రుణాలు తీర్చేసుకున్న తర్వాత చాలా ఎక్కువ క్యాష్ అనేది మీ చేతిలో మిగులుతుంది. అయితే ఏమవుతుంది, వెంటనే అరే నేను వెళ్ళి ఎక్కడన్నా డబ్బులు ఇన్వెస్ట్ చేసేస్తాను, షేర్స్లోనో స్టాక్ మార్కెట్స్లోనో మీకు తగినట్టుగానే. కాకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికన్నా ముందు ఒక ₹1,00,000 మాత్రమే ఎమర్జెన్సీ ఫండ్లో ఉంటే ఏం సరిపోతుంది? చాలా రకాల విషయాలకి ఎక్కువ ఖర్చులు అవ్వచ్చు. సో అప్పుడు మీ రుణాలకి క్రెడిట్ కార్డ్స్ మీద ఆధారపడకుండా 3 నుంచి 6 నెలల మధ్యలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికన్నా ముందు మీ దగ్గర ఎక్కువ క్యాష్ కానీ ఉన్నట్టయితే ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పరచుకోండి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడే మనం చూసాము ఎలాగ మనం ఏర్పరచుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్ అంటే బడ్జెటింగ్ ద్వారా. ఎప్పుడు కూడా ఒక బడ్జెట్ రాసుకుని వచ్చే ఆదాయం ఎంత, అవసరమైన ఖర్చులు ఎన్ని ఉన్నాయి, అనవసరమైన ఖర్చులు ఇది వరకటే ఎన్ని పెట్టారు, వాటిని నేను ఎలాగ అదుపులోకి తెచ్చుకోవచ్చు, ఇటువంటి వాటిలో అండ్ నా యొక్క ఆదాయాన్ని ఇంకా ఎన్ని రకాలుగా పెంచుకోవచ్చు. ఇలాగానే మీరు ఒక బడ్జెటింగ్ ప్రతి నెలకి తయారు చేసినట్టయితే తప్పకుండా మీకు క్లారిటీ అనేది లభిస్తుంది. అండ్ అలానే డబ్బులు తగ్గించుకుని ఆ డబ్బుల్ని ఇటువంటి ఎమర్జెన్సీ ఫండ్స్లోకి పక్కకి చేర్చి పొదుపు చేయాలి అనే అలవాటు కూడా వస్తుంది. ఇది 3వది. % of your income going into retirement. That's what's going to make you a baby steps millionaire in about 12 years following this plan. 4వది, ఎమర్జెన్సీ ఫండ్స్ అన్ని క్రియేట్ చేశాను, అప్పులు కూడా ఒక అంతటి తీరిపోయినాయి. నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటి, నా రిటైర్మెంట్ కోసం నేను ఆలోచన చేసి ఇప్పటి నుంచే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అనేది చేసుకుంటూ రావాలి. రిటైర్మెంట్ అంటే ఏంటి, రిటైర్మెంట్ అప్పుడు ఖర్చులు ఏమీ ఆగిపోవు కానీ మనకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది ఆర్ పూర్తిగా ఆగిపోతుంది. సో అటువంటి పరిస్థితుల్లోని నేను ఎప్పుడైతే సంపాదిస్తున్నానో చిన్న వయసు నుంచే అప్పటి నుంచే ఎంతో కొంత సంపాదించని రోజుల మీద కూడా నా దృష్టిని పెట్టుకుని నేను సంపాదించి ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. అయితే నేను ఇప్పుడు సంపాదించిన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వివిధ రకాల ఆప్షన్స్ అనేవి మనందరికీ లభిస్తాయి. సో వీటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మీరు తీసుకునే రిస్క్ ఆధారంగా ఉంటుంది. ఎక్కువగానే రిస్క్ తీసుకోగలిగితే స్టాక్స్లోని, మ్యూచువల్ ఫండ్స్లోని, రియల్ ఎస్టేట్స్లోని, కమోడిటీస్లోని మీరు పెట్టుకోవచ్చు. ఎక్కువ రిస్క్ నాకు వద్దు, ఎంతో కొంత వేస్తాము, నాకు స్థిరమైన ఆదాయం రావాలి, నేను రిస్క్ ఎక్కువ తీసుకోలేను అని అంటే గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్, పిఎఫ్స్ ఇటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. You're going to put money into kids' college if that's applicable and you didn't sell them off. అండ్ నెక్స్ట్ 5వ బేబీ స్టెప్, పిల్లలు కానీ మీకు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నట్టయితే ఆర్ మీరు ఫ్యామిలీని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, పిల్లల్ని కనాలి అని అనుకుంటే వాళ్ళ యొక్క కాలేజ్కి ఆర్ పై చదువులకి అయ్యే ఖర్చుల మీద కూడా మీరు దృష్టి పెట్టి దానికి కావాల్సిన అమౌంట్ని ఇప్పటి నుంచే పక్కన కేటాయించుకుని పొదుపు చేయాల్సి ఉంటుంది. సో మన యొక్క స్టాటిస్టిక్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే మన దేశంలోని ఎడ్యుకేషన్ అనేది ద్రవ్యోల్బణానికి గురై ప్రతి సంవత్సరం 10% కన్నా
ఎక్కువ మోతాదులో పెరగడం అనేది చూస్తున్నాం. సో ఇంత ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఇప్పుడు వచ్చే ఆదాయం అప్పటికి సరిపోతుందో లేదో మనకి తెలియదు. సో ఇన్ఫ్లేషన్ని దాటుకుని మంచి ఆదాయాన్ని ఇవ్వాలి అని అంటే మీరు కూడా అసలు ఖర్చు ఎంత అవుతుంది, ఎంతమంది పిల్లలు, ఎటువంటి మినిమం ఖర్చు అవుతుంది అని ఒక రఫ్ ఎస్టిమేట్ని బడ్జెటింగ్గా ముందే ఏర్పరచుకుని దీన్ని మనం అప్పుడు చేరుకోవాలి, ఇంత సమయం ఉంది, సో ఈ సమయం లోపల ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి తగినట్టుగా ఆదాయం వస్తుంది అనే విషయాన్ని కూడా మొదట తెలుసుకోవాలి. ఇది బేబీ స్టెప్ నంబర్ 5. Baby step 6 is any other money we can find in the budget we're going to throw at the house, and the average person paying off their house following these baby steps is doing it. బేబీ స్టెప్ నంబర్ 6. ఈ బేబీ స్టెప్ నంబర్ 6లోని ఏదైతే పెద్ద తలకాయ పెద్ద రుణమైన హోమ్ లోన్ గురించి నేను అప్పుడు చెప్పానో ఇప్పుడు దాన్ని సులువుగా తీర్చుకునే విధం గురించి మనం మాట్లాడుకుందాం. హోమ్ లోన్ ఆర్ గృహానికి మీరు నిర్మించడానికి కానీ కొనుక్కోవడానికి కానీ రుణాలు తీసుకున్నట్టయితే ఇవి ఎక్కువ కాలం పాటికి మీరు రీపే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు కట్టే ఈ వడ్డీ ఈఎంఐ రూపం కింద ఎక్కువ వడ్డీని చెల్లించి ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా ₹1,00,00,000 పైన మీరు కానీ లోన్ తీసుకున్నట్టయితే ఎక్కువ సంవత్సరాలకి టెన్యూర్ పెట్టుకున్నట్టయితే దాదాపుగా అంతే అమౌంట్ని ₹1,00,00,000 అమౌంట్ని మీరు ఇంట్రెస్ట్ కింద కూడా చెల్లించాల్సి వస్తుంది. సో వీటిని తగ్గించుకోవడం ఎలా, అంత ఇంట్రెస్ట్ కట్టడానికి ఎవరికి కూడా ఇది ఉండదు కదా. ఆ ఇంట్రెస్ట్ని కానీ పొదుపు చేసుకుంటే ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు అంత రిటర్న్ అనేది తిరిగి వస్తుంది అనే ఆలోచన ఉంటుంది. సో మీ హోమ్ లోన్ని త్వరగా తీర్చడం కోసం 3 విషయాల్ని మీరు పాటించవచ్చు. మొట్టమొదటిది, ఎప్పుడన్నా మీకు అధికంగా బోనస్లు కానీ గిఫ్ట్స్ రూపంలో కానీ ఆర్ ఇంకేమైనా ట్యాక్స్ రీఫండ్స్ ఇటువంటి అడ్హాక్గా అమౌంట్స్ కానీ వస్తే దాన్ని ఫస్ట్ మీరు రీపేమెంట్ చేసేసుకోండి లోన్కి. రెండవది, మీరు ప్రతి సంవత్సరం చెల్లించే 12 ఈఎంఐలతో పాటు ఒక నెల ఈఎంఐ ఎక్స్ట్రాగా చెల్లించండి. సో 12 నెలలు ప్లస్ 1 13 నెలలు కానీ చెల్లించినట్టయితే మీరు పెట్టుకున్న టైం కన్నా చాలా తక్కువ టైంలోనే మీరు లోన్ని తీర్చేస్తారు. లేకపోతే స్టెప్ అప్, ప్రతి సంవత్సరం 10% వరకు మీ యొక్క ఈఎంఐ అమౌంట్ని పెంచుకుంటూ వచ్చినట్టయితే ఇంకా త్వరగా తీరిపోతుంది. సో దీనితో పాటుగానే నేను ఇంతకుముందు ఎమర్జెన్సీ ఫండ్కి క్రియేట్ చేసుకోవాల్సిన ఆదాయం పెంచుకునే విషయాలు, ఖర్చుల్ని తగ్గించుకునే విషయాల పరంగా కూడా చూసి ఎక్స్ట్రా క్యాష్ మిగిలిన ప్రతిసారి లోన్ని తీర్చేసుకున్నట్టయితే చాలా తక్కువ సమయంలోనే మీరు లోన్ని చెల్లించి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టవలసిన అవసరం అనేది ఉండదు. అండ్ ఫైనల్గా ఇవన్నీ చేసేసాం, అప్పులు తీర్చేసాం, ఒక డెట్ ఫ్రీ పొజిషన్లోకి వెళ్ళిపోయాం, మంచిగా రిటైర్మెంట్ కోసం ఆలోచించాం, పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇచ్చాము చదువు రూపంలోనే. అయితే ఇప్పుడు మనవళ్ళు మనవరాళ్ళు వచ్చే ఈ టైం కల్లా మీకు స్థిరమైన ఆదాయం అండ్ మంచి రిటర్న్స్తో పాటుగానే వాళ్ళకి ఒక మంచి ఆస్తుల్ని ఇవ్వాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరి తాహత్కి తగ్గట్టు వాళ్ళది. కొంతమంది ఎక్కువ అనుకోవచ్చు, కొంతమంది తక్కువ అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా మనవాళ్ళకి మనవరాలకి ఏదో ఒక రూపంలోని మన ఆస్తుల్ని పెంచి ఇవ్వాలని అనుకుంటారు. సో ఇలాగా 7వ బేబీ స్టెప్ ఆయన చెప్పేది ఏంటి అని అంటే మీ యొక్క జీవితంలోని ఈ డెట్ స్నోబాల్ అనే ఈ అప్లికేషన్ ఆర్ ఈ కాన్సెప్ట్ని వాడుతూ దాన్ని అప్లై చేసి మీరు ఎంత త్వరగా మీ యొక్క రుణాలని తీర్చేసుకుని ఎమర్జెన్సీ ఫండ్తో పాటు పిల్లల పై చదువులకి కావాల్సిన అమౌంట్ అండ్ మీ యొక్క రిటైర్మెంట్ తర్వాత కావాల్సిన అమౌంట్ ఇవన్నిటిని పొదుపు చేసేసుకున్న తర్వాత ఇంకేం మిగులుతుంది? సో టెక్నికల్గా కానీ చూసినట్టయితే ఏదైతే ఆస్తులు మిగిలినవి ఉంటాయో వాటిని ఏ విధంగా అంటే మీకు సరిపోయే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే తప్పకుండా మీరు ఎన్నో రెట్ల ఎక్కువ సంపాదనని మీ మనవళ్ళకి కానీ మీ మనవరాళ్ళకి కానీ అందించవచ్చు అని చెప్తున్నారు. సో ఇదండి ఏదైతే దేవ్ రామ్జీ గారు చెప్పిన 7 బేబీ స్టెప్స్. మీ యొక్క అలవాట్లలో కానీ చాలా ప్రాక్టికల్గా రియాలిటీకి దగ్గరగానే ఉండే ఈ పర్టికులర్ స్టెప్స్ని ఇప్పుడు వరకు కానీ మీరు విననట్టయితే తప్పకుండా ఇది ప్రయోగించి మీ యొక్క రిజల్ట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. సో ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్న వీడియో అండి. మేము ఎటువంటి టైప్ ఆఫ్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు, ఇలా చేయండి ఇలాగే చేయండి అనే విషయాన్ని. అయితే ఈ విషయం ఇలాగుంది అనే అవగాహన పెంచడం కోసం ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.